హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళలకి అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని ప్రతిరోజు జ్ఞానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన లక్ష్మీ మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ స్త్రీ శక్తి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. నమస్తే మాస్టర్స్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామములు. అలాగే ఈ ఎంతో అద్భుతమైన ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని నాకు అందించిన నా పరమ గురువులైన పత్రిజీ సార్ గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. నేను ఈ ధ్యానంలోనికి ఎలా వచ్చానో ఒక 10 minutes చెప్పేసి మళ్ళీ టాపిక్ లోకి వెళ్దాము. ముందుగా ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మాస్టర్స్. ఎస్, నేను ఈ మెడిటేషన్ లోనికి కరోనా టైంలో 2020లో డిసెంబర్లో నాకు, అంటే 2020 జనవరిలోనే మా పేరెంట్స్ నాకు ఈ ధ్యానం అనేది పరిచయం చేయడం జరిగింది ఫోన్ ద్వారా. ఇలా పిఎంసి ఛానల్ ఉంటుంది, అందులో ప్రతిసారి ఎన్నో స్పీచెస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. నేను దాన్ని అంత ఇంట్రెస్ట్గా పట్టించుకోలేదు. అదంతా ఏం లే, ఇప్పుడు నాకు చాలా వర్క్ ఉంది, పాపను చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, అదంతా ఇప్పుడు నాకు అవసరం లేదులే అన్న మైండ్ సెట్తో దాన్ని అసలు పట్టించుకోలేదు. దాన్ని వదిలిపెట్టేశాను. మనకందరికీ తెలుసు 2020లో ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో ఆందోళనగా కరోనా రావడము. అప్పుడు నాకు కరోనా అంటే చిన్న వయసు నుంచి నాలో చాలా భయాలు ఉండేవి. ఎవరితోనూ కూడా కాంటాక్ట్ ఫ్రీగా మాట్లాడేదాన్ని కాదు. నా ఎడ్యుకేషన్ నేను బిఎడ్, ఎంఎస్సి చేసిన, కాలేజీలో వర్క్ చేస్తున్నా కూడా నా వర్క్ ఏంటిదో అంత మాత్రమే. ఎవరితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. నా స్వభావం అది కాదు. ఎంతున్నా కూడా నాకుగా నేను ఉండడం, అదే నా స్వభావం. అలా ఉంటున్న తరుణంలో ఈ కరోనా సడన్గా రావడం, అప్పుడు చాలా భయం వేసేది. అంటే బయటికి వెళ్ళకూడదు. మేము ముగ్గురమే ఉండేవాళ్ళం, నేను, మా సారు, మా పాప. చాలా భయంగా ఉండేది. అపార్ట్మెంట్స్లో ఒకరినొకరు కాంటాక్ట్ అవ్వకూడదు, చాలా స్ట్రిక్ట్గా పెట్టేవాళ్ళు. ఏంటిది లైఫ్, ఏంటిది ఇలా వెళ్తుంది అనేసి ఒక్కసారి ఆలోచన రావడం. అంటే చాలా భయం. బయటికి వెళ్తే ఏమవుతుందో, బయట నుంచి ఏమొస్తుందో అన్న భయంతో ఉండేదాన్ని. అప్పుడు క్లాసెస్ కూడా, స్కూల్స్ కూడా ఉండేవి కాదు కాబట్టి నేను ఆ తరుణంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 2 months నేను ఎప్పుడు కూడా అన్ని డేస్ ఉండేదాన్ని కాదు, పాపకు స్టడీస్ ఉన్నాయనేసి. ఆ కరోనా మాతకి, అదే ప్రతిసారి చెప్తారు కదా, కరోనా మాతకి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలనేసి ఆ సందర్భంగా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో 2 months దాకా ఉండడం జరిగింది. అప్పుడు నాకు, అంటే అప్పటి వరకు మా పేరెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు మెడిటేషన్. నేను అక్కడికెళ్ళినప్పుడు కూడా నన్ను ఫోర్స్‌గా కూర్చోపెట్టేవాళ్ళు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేస్తుండేవాళ్ళు. నేను అస్సలు ఎర్లీ మార్నింగ్ లేచేదాన్నే కాదు చిన్నప్పటి నుంచి కూడా. వాళ్ళు లేపుతుంటే నేను, ఎందుకు మీరు చేసుకోండి, నేను వాళ్ళను చాలా గదురుకుండేదాన్ని, గట్టిగా అరిచేదాన్ని. కానీ వాళ్ళ కోసము ఏదో సరేలే చెప్తున్నారు కదా అని 10 minutes అలా కూర్చునేదాన్ని అంతే. అలా జరుగుతున్న తరుణంలో ఒకసారి పత్రిజీ సార్ ప్రొద్దుటూరులో, మా పేరెంట్స్ వాళ్ళ నేటివ్ ప్రొద్దుటూరుకి పత్రిజీ సారే ప్రత్యూష మేడం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మా పేరెంట్స్ ఇద్దరు వెళ్తున్నారు. నన్ను కూడా పిలవడం జరిగింది మా పేరెంట్స్. నాకస్సలు అంతవరకు ఇంట్రెస్ట్ లేదు కదా, ఈ ధ్యానం అంటే ఏంటిది, అది మీ వయసులో ఏజ్డ్ అయిన తర్వాత చేసుకోవాలి అన్న ఆ మైండ్ సెట్‌తో నేనసలు రాను అనేసి చెప్పేశాను. మా ఫాదర్ ఎక్కువ ఫోర్స్ చేయరు, చెప్పడం మన బాధ్యత, తర్వాత వాళ్ళ ఇష్టం అనేసి ఫోర్స్ చేయలేదు. మా పేరెంట్స్ వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మదర్ ఒక్కటే అన్నారంట పత్రిజీ సార్‌ని చూస్తూ, నేనొక తల్లిగా నా కూతురికి నా బాధ్యతను చెప్పాను. ఈ ధ్యానం పరిచయం చేశాను. ఈ మార్గంలోకి మీరే తనని తీసుకురావాలి ఒక గురువుగా అనేసి ఒక మాట అనుకుందంట మనసులో. అనుకున్న వచ్చారు. వచ్చిన తర్వాత కూడా నాతో చాలా బాగా చెప్పారు మా మదర్. "నువ్వు కూడా వచ్చుంటే బావుండేది, గురువుగారిని ప్రత్యక్షంగా చూసేదానివి" అంటే నేనంత పట్టించుకోలేదు. చెప్పాను కదా, అప్పుడు వాళ్ళతో పాటు బలవంతంగా కూర్చునేదాన్ని. అప్పుడు ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకొని కూర్చునేదాన్ని. ఆ విధంగా పత్రిజీ సార్ ప్రొద్దుటూరుకి ఎప్పుడైతే వచ్చి వెళ్లారో ఒక 2 days తర్వాత మామూలుగా జనరల్‌గా కూర్చున్నా. ఇంకా మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారనేసి జనరల్‌గా రెగ్యులర్‌గా. కానీ
ఎప్పుడు నేను 15 మినిట్స్, 20 మినిట్స్ అంతే మెడిటేషన్‌లో కూర్చునేదాన్ని. ఆ రోజు మాత్రము 1½ అవర్ అసలు అట్ ఎ టైమ్ ఎలా కూర్చున్నానో నాకు తెలీదు. ఒకే సిట్టింగ్‌లో 1½ అవర్ అలానే మెడిటేషన్‌లో కూర్చున్నాను. అది కూడా ఆ మెడిటేషన్‌లో నాకు పత్రిజీ సార్ గారి వాయిస్ వినిపించడం జరిగింది. అది నేను కాన్ఫిడెంట్‌గా అది పత్రిజీ సార్ వాయిసే అని చెప్తున్నా. అది ఏ విధంగా చెప్తున్నా, నేను పత్రిజీ సార్‌ని వినలేదు. వాయిస్ ఇప్పటి వరకు చూడలేదు, వినలేదు. కానీ నా లోపల నుంచి ఇంటెన్షన్ అది పత్రిజీ సార్ వాయిసే అని నాకెందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను అనేసి అప్పుడు నాకు ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అంతవరకు నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ మెడిటేషన్ గురించి. అదేంటిది, నేను పత్రిజీ సార్‌ని చూడలేదు, ఆయన వాయిస్ వినలేదు. కానీ నేనెందుకు అది పత్రిజీ సార్ వాయిసే అని చెప్తున్నాను అనేసి అప్పుడు నేను మా మదర్‌ని అడిగి మాస్టర్ యొక్క నంబర్ తీసుకొని, ప్రొద్దుటూరులో ఉంటారు లావణ్య మేడము. ఆవిడ నాకు మొదటగా ఈ ధ్యానం ఏ విధంగా చేయాలి అనేసి చెప్పడం జరిగింది. ఈ జూమ్ సెషన్ తరపున మేడం గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆ మేడంతో ఫోన్‌లో మాట్లాడడం, ఏ విధంగా మెడిటేషన్ చేయాలి, అలా నాకప్పటి వరకు అదే అంటే ప్రతిసారి చెప్తారు కదా! ఏదో ఒక ప్రాబ్లమ్ రావడము, ఏదో ఒక సమస్యతో రావడం అంటే భయం వల్ల. అప్పటి వరకు నేను టెంపుల్స్‌కలా వెళ్తూ ఉన్నప్పుడు చెప్ ఆహ్, ఆధ్యాత్మిక సంఘం గురించి ఆడ బోర్డుండింది. అది కన్నడ. మనకు కన్నడ రాదు. మేనేజ్ చేయగలం కానీ అంత ఫ్లూయెంట్‌గా రాదు. ఇంగ్లీష్ అయితే వెళ్ళగలము. నేననుకునేదాన్ని. అంతవరకు నాకు ప్రతిది సారి తెలీదు. అయ్యో! అందరూ అన్ని లాంగ్వేజెస్‌లో ఉంటారు. కానీ తెలుగు లాంగ్వేజ్‌లో ఎవరు లేరా ఈ విధంగా ఆధ్యాత్మిక గురువులని నాకు క్వెషన్. అంటే నాకు ఈ పరిచయం కాకముందు. తర్వాత నేను ఈ మెడిటేషన్‌లోనికంటే అప్పుడు నేను మెడిటేషన్ అది ఇంట్లో కూర్చొని పూజ చేస్తున్నప్పుడు నేను ఆంజనేయ స్వామి దండకం చదువుతూ ఉండేదాన్ని రెగ్యులర్‌గా. నాకు తెలియకోకుండానే ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పోస్చర్‌లో కూర్చుంటామో ఆ విధంగా వెళ్ళిపోయేదాన్ని. ఆ విధంగా కూర్చున్నప్పుడు ఏదైతే చదువుతూ ఉండేదాన్నో అంత టైం నా కళ్ళు క్లోజ్ చేసుకున్నప్పుడల్లా కలర్స్ కనిపిచ్చేవి. నేను ఫస్ట్ మేడమ్‌ని క్వెషన్ ఏసాను. నాకెవరైతే ధ్యానం నేర్పిచ్చారో ఆ మేడమ్‌ని, నేనిలా క్లోజ్ చేసి కళ్ళు మూసుకున్నప్పుడు నాకన్ని కలర్స్, అవి కూడా 2 కలర్స్, గోల్డ్ కలర్ అండ్ పర్పుల్ కలర్. అవి 2 బ్లింక్స్ అవుతూనే ఉంటాయి కళ్ళు తెరిచేంత వరకు. నాకెందుకు అలా కనిపిస్తుంది అంటే మేడం చెప్పారు. మాది ఎనర్జీస్ నేచర్ మనకిస్తుంది. వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. అదంతా చెప్పారు ప్రాసెస్ అంతా. అప్పటినుంచి నేను ఇంట్రెస్ట్‌తో, అప్పటి వరకు మా పేరెంట్స్ కోసం చేసేదాన్ని. ఏదో 10 మినిట్స్, 15 మినిట్స్. ఎప్పుడైతే నాలో ఇంట్రెస్ట్ వచ్చిందో అప్పటినుంచి నేను నా లైఫ్‌లో మేడం నాతో సంకల్పం చేయించడం జరిగింది. అప్పటి వరకు మేమందరం నాన్ వెజిటేరియన్. అంటే చిన్నప్పటి నుంచి నేను వెజిటేరియన్ తినలేదు కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా అత్తమ్మ వాళ్ళు తినాలి, అది ఎనర్జీ వస్తుంది అన్న వాళ్ళ ప్రభావం వల్ల కొంచెం తింటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే మేడం శాకాహారిగా మారాలి అని చెప్పిందో ఇమ్మీడియేట్‌గా, అంటే అంత ఇష్టం లేదు కాబట్టి ఓకే మేడంతో ఇమ్మీడియేట్‌గా ఓకే మేడం, నేను ఈ క్షణం నుంచి నేను శాకాహారిగా మారిపోతాను అనేసి చెప్పడం మేడంకి చెప్పాను. ప్రతిసారి అదే గదా! ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి ధ్యానం పరిచయం చేసి మళ్ళీ బయటికి చెప్పాలి. అప్పుడు మా పాప నా దగ్గర ఉండింది. నా దగ్గర మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉండింది గాబట్టి, ఆ పాపకి అప్పటికి ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుందండి మా పాప. ఆ పాపకి చెప్పడం జరిగింది. చెప్పిన ఈ విధంగా అంటే ఏ విధంగా చెప్పాను అంటే, మనకొక చిన్న దెబ్బ తగులుతూనే చాలా మనకి నొప్పి తీస్తుంది కదా! మరి చూడు, మనం తినడం కోసం కోడిని మనం చంపేస్తాం. అది తనకి చాలా పెయిన్ ఉంటది కదా! ఆ విధంగా తనకు అర్థమయ్యే భాషలో చెప్పా అంతే. ఓన్లీ ఒకే ఒక్కసారి చెప్పాను మాస్టర్. తను చాలా గ్రేట్ సోల్. ఒక్కసారి చెప్పినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెన్ ఎగ్ కూడా తన నోటి నుంచి ఒక్కసారి కూడా రాలేదు. అంటే అప్పుడు నాకర్థమైంది. ఓకే. తను నాకంటే చాలా గ్రేట్ సోల్ కాబట్టి ఒక్కసారి చెప్పిన వెంటనే ఆ మార్గంలోనికి రావడం జరిగింది. ఆ క్షణం నుంచి నేను, మా పాప ఇద్దరం ధ్యానం చేస్తున్నాము. శాకాహారిగా మారడం అయింది. తర్వాత 2 మంత్స్ తర్వాత మళ్ళీ బెంగుళూరుకి రావడం జరిగింది. అక్కడ ఒక క్వెషన్ రైజ్ అయింది. ఓకే. మేమిద్దరం శాకాహారిగా మారిపోయాం. ఇప్పుడు మా సార్ తింటారు. మా సార్‌కి ఎలా చేయాలి? ఎట్లా చెప్పాలి అనేసి నేను ఎప్పుడైతే బెంగుళూరు రీచ్ అయ్యానో ఫస్ట్ మాట్లాడింది ఇదే. నేను, పాప మెడిటేషన్ చేస్తున్నాము. మేము నాన్ వెజ్ తినము. శాకాహారం తి శాకాహారిగా మారిపోయాము. మీకు వీలైతే మీరు కూడా మారండి. లేదంటే మీరు బయట యూజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ లేదు లేదు. అట్ ఏ టైమ్ ఇక్కడికి రాలేదు. వస్తారట 18, 19 తారీఖులని చెప్పాడు రాజు. ఫస్ట్ అట్ ఏ టైమ్ మా సార్ నుంచి కూడా రావడం, నేను కూడా ఇప్పటి నుంచి శాకాహారిగా మారిపోతాను. నేను కూడా తినను నాన్ వెజ్ అనేసి చెప్పడం జరిగింది.
అంటే మాస్టర్స్ చూడండి, మనం ఒక్క స్టెప్ ముందుకేస్తే మనకు ఏది కావాలో మన లైఫ్‌లోకి ఇస్తారనడానికి అది ఒక నిదర్శనం. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు మా ఇంట్లో ఎటువంటి నాన్ వెజ్ చేయడం కానీ, తినడం కానీ జరగలేదు. దానికి నేను మాస్టర్స్ నాకు ఆ విధంగా ఈ పరిస్థితులను కల్పించినందుకు మాస్టర్స్ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఆ విధంగా వన్ బై వన్ అప్పుడు కరోనా టైం కనుక నాకు చాలా ఫ్రీగా టైం ఉండేది. అప్పుడు గంటలు గంటలు నేను కూర్చునేదాన్ని. ఆ గంటలు కూర్చున్నప్పుడు నాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్. పత్రిజీ సార్ అదే చెప్తారు కదా! మనము ఎన్ని పూజలు చేసినా కూడా ఆ భగవంతునికి మనం దగ్గర అవ్వలేము. ఎప్పుడైతే భగవంతునికి ఇష్టమైన ఈ ధ్యానం చేస్తామో, ఆ భగవంతుడు మన కోసం దిగి వస్తారు అని చెప్తారు. అలానే నేను చిన్నప్పటి నుంచి శివుడిని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేదాన్ని. ఒక ఫ్రెండ్‌తో మనం ఏ విధంగా మాట్లాడతామో, ఆ విధంగా నేను మాట్లాడుతూ ఉండేదాన్ని చిన్నతనం నుంచి. అలానే మా మదర్ ఒక ఊహ వచ్చిన తర్వాత మేబీ ఫస్ట్ స్టాండర్డ్ ఆర్ సెకండ్ స్టాండర్డ్‌లో ఓం నమః శివాయ అనే మంత్రం నాకు మా పేరెంట్స్ ద్వారా నాకు బోధించడం జరిగింది. అప్పటి నుండి ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నా లోపల ఆ మంత్రం కంటిన్యూ‌గా జపం జరుగుతూనే ఉండేది. ఈవెన్ నేను స్కూల్‌కి వెళ్తున్నా, బయట అడుగు పెడుతున్నానంటే అది బయటికి లోపల జరుగుతూనే ఉండేది. నేను ఎంత చేసినా కూడా నాకెప్పుడు శివుని అనుగ్రహం కానీ, చూడడం కానీ చేయలేదు. ఎప్పుడైతే నేను ఈ మెడిటేషన్ చేస్తున్నానో వితిన్ 2 ఆర్ 3 మంత్స్‌లోనే ఆ మెడిటేషన్‌లో శివుడిని కలవడం జరిగింది. ఆయనతో మాట్లాడడం అదంతా అంటే అది కూడా ఒక ఎక్స్‌పీరియన్సే. అంటే మనకు ఆ దేవునికి, ఆ పరమాత్మకి ఇష్టమైన ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆయనే మన కోసం దిగి వస్తారనేసి. అలా ఎక్స్‌పీరియన్సెస్ చాలా. ఇంకొకటి చెప్పొచ్చు. మనకి ఈ పత్రిజీ సార్ చెప్పిన 4 కాన్సెప్ట్స్ ప్రతిరోజు మనం చేయాల్సింది. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము, సేవ. ఎప్పుడైతే ఈ 4 మన లైఫ్‌లోకి ఇంప్లిఫై చేసుకుంటామో, ప్రతినిత్యము చేస్తూ ఉంటామో, మన ఆత్మ ఎదుగుదల అన్నది చాలా అద్భుతంగా, ఉన్నతంగా చెందుతుంది అనేసి. దాన్ని నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను మాస్టర్. నేను ఫస్ట్ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత చిన్న చిన్న బుక్స్ రీడ్ చేసినా కూడా నాకంత కాన్సెప్ట్ అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన బుద్ధి అనేది వికసిస్తుంది. అప్పుడు మనం ఆ బుక్స్ రీడ్ చేయడం వల్ల అందులో ఉన్న జ్ఞానం మనము పొందుతాం అనేసి నేను దాన్ని క్లియర్‌గా యు ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అంటే ఎప్పుడైతే నేను ఫస్ట్‌లో చదువుతున్నప్పుడు నాకు ఏ విధంగా అయితే అర్థం అవ్వలేదో కాన్సెప్టు, నేను ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన గంటలు గంటలు చేయడం జరిగిందో, అప్పుడు నాకు ప్రతి బుక్ ఏది రీడ్ చేసినా కూడా అందులో జ్ఞానం అంతా నాకు బాగా అర్థమయ్యేది. ఆ విధంగా ప్రతిరోజు కూడా అలాగే ఫస్ట్ నేను ధ్యానం ఒకటే చేస్తుండేదాన్ని కొత్తలో. తర్వాత ఈ విధంగా జూమ్స్‌లలోకి అటెండ్ అవ్వడం, మళ్ళీ మేమొచ్చిన కొత్తలో మేము 4 మెంబర్స్ కలిసి ఈ జూమ్‌ని రన్ చేయడము, ఆ విధంగా నేనేదైతే నేర్చుకున్నానో ఆ జూమ్‌లో అంటే మేము కండక్ట్ చేసుకునేవాళ్ళం కాబట్టి నాకు అవకాశం ఇచ్చేవారు. నేను ఏదైనా కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నానంటే నేను నేను ఆ జూమ్‌లో చెప్పేసేదాన్ని. ఆ విధంగా తర్వాత సేవ. నాకు ఎంత వీలైతే అంత నాకు తెలిసిన వాళ్ళకు ఈ మెడిటేషన్ గురించి చెప్పడము, వాళ్ళకదంతా చెప్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ 4 నా లైఫ్‌లోకి వచ్చాయో, అప్పటి వరకు నేను ఎంత భయంగా ఉండేదాన్నో, ఎవరితో మాట్లాడడానికి చాలా భయంగా ఉండేదాన్నో. అదే పత్రిజీ సార్ చెప్తారు. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్. చాలా చేంజ్. నన్ను చూసిన అపార్ట్‌మెంట్‌లో కూడా నన్ను మెడిటేషన్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, చాలా మంది నీలో చాలా మార్పొచ్చింది లక్ష్మి అని వాళ్ళు కూడా నన్ను ఐడెంటిఫై చేయడం. అంటే మెడిటేషన్ తర్వాత నాలో చాలా చేంజెస్. మనకి ఏది అవసరం లేదో అది వెళ్ళిపోతుంది. ఏది అవసరమో అది మనలోకొస్తుంది అనేసి చాలా అద్భుతంగా ఈ విధంగా ఎన్నో నేను ఎక్స్‌పీరియన్సెస్ అవ్వడము. ప్రతీదీ కూడా ఎంతో అద్భుతంగా అప్పటి వరకు ఎంతో భయంగా జీవించే నా లైఫ్‌ని తర్వాత నేను మెడిటేషన్ తర్వాత చాలా హ్యాపీగా ప్రతి సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం వల్ల అంటే ఆ యాక్సెప్టెన్సీ కూడా మనకి ఎవరో చెప్తే అది రాదు. మనం ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో, ఆ జ్ఞానం అనేది మనకు అందినప్పుడు మాత్రమే ప్రతి సిట్యుయేషన్‌ని మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా యాక్సెప్ట్ చేయడం వల్ల మనకు దుఃఖం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సార్ జర్మనీకి వెళ్లారు. నేను, పాప మాత్రమే ఇప్పుడున్నాం. అంటే నేను ఒక్కొక్కసారి అనుకుంటాను. ఇప్పటికి వెళ్ళి మే వస్తే 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి నేను, పాపనే ఉన్నాము. ప్రతీదీ కూడా నేనే చూసుకుంటాను. నా క్లాసెస్, నేను స్కూల్‌కెళ్తాను. అంటే నేనే ప్రౌడ్‌గా అనుకుంటా. ప్రతి ఒక్కరికి ఎవరైనా చెప్తే "నువ్వు చాలా గ్రేట్. నువ్వు చాలా" అంటే భయమనేది లేదు నాకు. ఏముంది నాతో మాస్టర్స్ ఉన్నారు. నా మాస్టర్స్ నన్ను నడిపిస్తారు.
అంతే ధైర్యమే. నేను ఎంత ధైర్యంగా ఉన్నానో అక్కడ మా సార్ కూడా అంతే ధైర్యంగా తను ఏదైనా చేయగలదు అన్న ధైర్యంతో తను కూడా అక్కడ తనొక్కరు కూడా అక్కడ ఉండగలుగుతున్నారు. అంటే ఎప్పుడైతే ఈ మెడిటేషన్ మనం చేస్తామో మనకు ధైర్యం అనేదొస్తుంది. ఏ సిట్యుయేషన్ అయినా ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే కష్టాలు రావంటారు. కష్టాలొచ్చేవి వస్తాయి మాస్టర్స్. కానీ మనం వాటిని ఎదుర్కొనే ధైర్యం, వాటిని సాల్వ్ చేసుకునే ధైర్యం మనకొస్తుంది. దాంట్లో మనము దుఃఖపడకోకుండా ఏ విధంగా దాన్ని జయించాలి, యాక్సెప్ట్ చేయాలి అనే జ్ఞానం వల్ల మనం లైఫ్‌ని చాలా హ్యాపీగా జీవించగలము. ఇది నా ఎక్స్‌పీరియన్సెస్ మాస్టర్స్. అంటే నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. ఓన్లీ ధ్యానం ఒక్కటి కాదు, స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటే బుక్స్ రీడ్ చేయడం ఒక్కటే కాదు. ఆ బుక్స్‌లో ఉన్న జ్ఞానాన్ని మనము ఎప్పుడైతే యూజ్ చేస్తామో, ఇంప్లిఫై చేస్తామో మనకు అవసరమైనప్పుడు, అధ్యాయం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నాలో ఇంత చేంజ్ రావడానికి ఫస్ట్ ఒకటే ఒక బుక్ మాస్టర్. నేను ప్రతి ఒక్కరికి కూడా అది ప్రిఫర్ చేస్తాను. సీతాయనం. ఆ సీతాయనం బుక్ గూడా నా లైఫ్‌లోకి ఒక మిరాకిల్‌గా వచ్చింది. నేను 2020 లాస్ట్‌లో డిసెంబర్‌లో నాలో ఈ మెడిటేషన్ గురించి ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అప్పుడు మనకి మహిళా ధ్యాన చక్రాలు జరుగుతున్నాయి. నేనప్పుడు కర్తాల గురించి నాకేం తెలీదు. అప్పుడే వచ్చాను 1 మంత్. డిసెంబర్‌లోనే నేను రావడం జరిగింది. నేనప్పుడు యూట్యూబ్‌లో చూస్తుంటే పత్రిజి సారు ఆ స్టేజ్ మీద ఈ సీతాయనం బుక్కును డిస్ట్రిబ్యూట్ చేసి దాని గురించి చెప్పడం జరిగింది. నేను ఒక్కటే క్వెషన్ ఏసాను. ఆ బుక్ నాకు కూడా కావాలి. నేను కూడా రీడ్ చేస్తాను అనన్నా. జనవరి 18థ్ వేరే పిరమిడ్ మాస్టర్ స్వయంగా మా ఇంటికొచ్చేసి, మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికొచ్చేసి ఆ బుక్ నాకు అందించడం జరిగింది. ఫస్ట్ నేను రీడ్ చేసిన బుక్ సీతాయనం. ఆ బుక్‌లో ఎంతో జ్ఞానం. ఆ బుక్ రీడ్ చేసిన తర్వాతనే నా లైఫ్ చాలా టర్న్ అయిందని నేను చెప్తాను మాస్టర్. ప్రతి ఒక్కరు కూడా పత్రిజి సార్ అదే చెప్తారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా సీతాయనం అనే బుక్‌ను రీడ్ చేయాలి అనేసి. నేను కూడా ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన వాళ్ళందరికీ సీతాయనం బుక్ గురించి చెప్పడము, వాళ్ళకి ఆ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. చాలా మంది అంటే నేను ఎప్పుడైతే ఈ బుక్‌ను రీడ్ చేశానో, నా ఫ్యామిలీ సర్కిల్‌లో నా బ్రదర్స్, సిస్టర్స్ అందరూ ఒక గ్రూప్ ఉంటది. నేను రీడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాయిస్ రికార్డ్ చేసి అప్పటి వరకు ఈ మెడిటేషన్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అంతగా తెలీదు. మాస్టర్స్ అంతగా. నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్యామిలీ సిస్టర్స్, బ్రదర్స్ ఒక గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్‌లో నేను వాయిస్ మెసేజ్ చేసేదాన్ని రోజు కూడా. 1 ఆర్ 2 మెంబర్స్ వినేవాళ్ళు. కొందరేమో వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళలో నెగెటివ్స్ అవన్నీ కానీ, కొందరు ఇంట్రెస్ట్‌గా వాటిని నేను చెప్పినప్పుడు విన్న తర్వాత వాళ్ళు నాకు కాల్ చేసి మా సిస్టర్స్ అవునా! చాలా బాగుంది అనేసి వాళ్ళు కూడా దాన్ని వినడము, మెడిటేషన్ స్టార్ట్ చేయడము, చాలా అద్భుతంగా కూడా వాళ్ళు లైఫ్‌ని లీడ్ చేయడము అలా జరుగుతూ ఉంది మాస్టర్స్. ఈ విధంగా నా ఎక్స్‌పీరియన్సెస్ జరిగింది. ఆ విధంగా నేను పొందడం జరిగింది. అప్పటి నుంచి నేను ఆ ధ్యానం చేస్తూ ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ నేము స్త్రీ శక్తి. ఈరోజు మనం అందరికీ తెలుసు కదా! అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అసలు దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఈ రోజే ఎందుకు జరుపుకుంటాము? ఎందుకు ఆ విధంగా జరుపుకోవాల్సి వచ్చిందో ఒక 2 మినిట్స్ దాని గురించి తెలుసుకొని టాపిక్‌లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. 1908లో న్యూయార్క్‌లో 15,000 మంది మహిళలు అంటే వాళ్ళ పని చేసే సమయాన్ని తగ్గించాలని, వాళ్ళకి ఇచ్చే వేతనం బాగా అంటే మెరుగైన వేతనం ఇవ్వాలని, అలాగే ఓటు హక్కు కావాలని 15,000 మంది మహిళలు కలిసి ఒక ప్రదక్షిణ చేశారంట. యూఎస్ఏలో న్యూయార్క్‌లో. అప్పుడు వాళ్ళు ప్రతిపాదించిన ఆ విషయాలను చూసి అప్పటి ప్రభుత్వం 1911 నుంచి ఈ మహిళా దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా జరుపుకుంటున్నప్పుడు 1910లో క్లారా జెట్కిన్ అనే కమ్యూనిస్ట్ భావాలు కలిగిన ఆ మహిళ దీనిని 1910లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఇది ఇంటర్నేషనల్‌గా ఈ మహిళా దినోత్సవం చేసుకోవాలి అన్న కాన్సెప్ట్‌తో అక్కడికి ఆ కాన్ఫరెన్స్‌కొచ్చిన 17 మంది దేశాలలో ఉన్న 100 మంది మహిళలకి దాన్ని ఆ కాన్ఫరెన్స్‌లో చర్చించడం జరిగింది. అంటే ఇది ఓన్లీ న్యూయార్క్‌లో కాదు, ఎక్కడో చోట కాదు, ఇంటర్నేషనల్ వైడ్ మహిళా దినోత్సవం చేసుకోవాలి అనేసి దాన్ని ఆమోదించడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్‌కి ఎవరైతే వచ్చారో 17 దేశాల నుంచి 100 మంది మహిళలు వారందరూ కూడా ఆమోదించారు.
అప్పటి నుంచి 1911లో ఓన్లీ కొన్ని స్టేట్స్ లో మాత్రం, కొన్ని కంట్రీస్ లో మాత్రమే, మేబీ ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్, జర్మనీలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. తర్వాత 1975లో ఈ యుఎన్ఓ దీన్ని, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంతర్జాతీయంగా ఈ మహిళా దినోత్సవం ఈ మనకు మార్చి 8న జరుపుకోవడం జరిగింది. ఫస్ట్ ఇది డేట్ కూడా ఫిక్స్ కాలేదు. అప్పుడు ప్రజెంట్ రష్యాలో మహిళలు వాళ్ళ యొక్క శాంతి భద్రతల గురించి కానీ, వాళ్ళ ఓటు హక్కు గురించి వాళ్ళ ఈ విధంగా ర్యాలీ చేయడం జరిగింది. అది వాళ్ళు రష్యాలో అప్పటికి జూలియన్ అనే క్యాలెండర్ యూజ్ చేసేవాళ్ళు రష్యాలో మాత్రమే. అది ఫిబ్రవరి 23 సండే. కానీ ప్రపంచవ్యాప్తంగా మనము గోరియన్ క్యాలెండర్ ని యూజ్ చేస్తాం. ఆ క్యాలెండర్ ప్రకారం ఆ డేట్ మార్చి 8. ఆ విధంగా మనము మార్చి 8న మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ప్రతి ఒక్కరము కూడా జరుపుకుంటుంటాం. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఊరికే అదేదో చెప్పుకోవడం కాదు. ఆ విధంగా మనం ఏం చేస్తాము అంటే, ఎందుకు జరుపుకుంటాము అంటే, మనము ఈ మహిళలందరూ కూడా ఏ విధంగా ప్రతి రంగంలో కూడా సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా ప్రతి రంగంలో కూడా ఏ విధంగా ఎంతవరకు ఎదగడం జరిగింది, ఇంకా వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి, వాటన్నింటినీ కూడా తెలుసుకొని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని సెలబ్రేషన్ చేసుకోవడం కోసం ఈ మార్చి 8న ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని జరుపుకోవడం జరిగింది. ఇది మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం చేసుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా, అంటే ప్రతి స్త్రీలో కూడా ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మనము తెలుసుకొని దానిని ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకు ఎదుర్కొంటున్న సమస్యలు, మన లైఫ్ లో ఉన్న సమస్యల్ని మనం ఏ విధంగా ఎదుర్కోగలము. ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఆ శక్తులు ఉన్నాయి. మనకి ప్రతి ఒక్కరం కూడా ఆ శక్తులు ఏంటిదో మనం ఈ రోజు మనము కాన్సెప్ట్ లో తెలుసుకుందాం. అంటే ప్రతిసారి అదే ప్రతి మహిళా శక్తి, ప్రతి ఒక్కరికి కూడా మహిళలకే ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ప్రతిసారి. అంటే మహిళలకి అంత శక్తి ఉంది, మహిళల తర్వాతే పురుషులు. అందుకే ప్రతిసారి అగ్రతాంబూలం మనకి మహిళలకే ఇవ్వడం జరిగింది. ప్రతి ఈ మన PSSM లోనే కాదు మాస్టర్స్, ప్రతి ఆధ్యాత్మిక గ్రూప్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆధ్యాత్మిక సంస్థలలోకి వెళ్ళినా కూడా ఎక్కువ మంది మహిళలే ఉంటారు. ఎక్కువ మంది మహిళలే ఆ సంస్థలలో పాల్గొంటూ ఉంటారు. అంటే మహిళ ఈ స్పిరిచువల్ ప్రకారంగా మనం చూసుకుంటే మహిళలు ఎక్కువ పురుష జన్మలు తీసుకున్న తర్వాతనే మనకు ఒక ఈ మహిళా జన్మగా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఆధ్యాత్మికంగా కొంచెం పురుషులతో పోల్చుకుంటే కొంచెం దగ్గరగా మనము చేస్తూ ఉన్నట్లు. ఆ విధంగా అంటే మనము పురుష జన్మలు ఎన్నో తీసుకున్న తర్వాతనే ఈ స్త్రీ జన్మ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ స్త్రీ జన్మలో కూడా మనము కొన్నింటి నేర్చుకోవడం కోసమే ఈ స్త్రీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. వాటిని ఏ విధంగా తీసుకోవాలి, మనలో ఉన్న శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న కాన్సెప్టే మనం ఈ రోజు చెప్పుకోవడం జరుగుతుంది, స్త్రీ శక్తి అనే కాన్సెప్ట్ గురించి. అంటే మనకి వీటిని ఉపయోగించుకోవడం వల్ల మనం ఏ విధంగా ఉన్నతంగా వెళ్ళగలము, ఎదగగలము. 4 శక్తులు ఉన్నాయి మాస్టర్స్. వాటిని మనం ఈరోజు 1 by 1 తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి దృష్టి శక్తి, సెకండ్ వన్ నిర్ణయ శక్తి, థర్డ్ వన్ వచ్చేసి క్రియాశక్తి, ఫోర్త్ వన్ కోరికా శక్తి. మామూలుగా దాని పేరు కామశక్తి అంటాము, దాన్ని కొందరు వేరుగా అర్థం చేసుకుంటారు కాబట్టి కోరిక శక్తిగా మనం చెప్పుకుందాం. దృష్టి శక్తి అంటే మనం చూసే విధానం ఏ విధంగా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అంటే ఒక స్త్రీ చూసే దృష్టికోణం ఒక విధంగా ఉంటుంది, పురుషుడు చూసే దృష్టికోణం ఒక విధంగా ఉంటుంది. అంటే స్త్రీ చూసే దృష్టికోణానికి అంత శక్తి ఉంటుంది అని మనం కొన్ని పురాణాలలో చూసుకోవచ్చు. ఇప్పుడు రామాయణం అంటే మన దృష్టి ఏ విధంగా ఉంటే, మనం ఏ విధంగా దృష్టి చేస్తే మన జీవితం ఆ విధంగా ఉంటుంది. అంటే ఏ విధంగా మనం దృష్టి కోణాన్ని, మనం ఆ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకందరికీ రామాయణం తెలుసు, కైకేయి, కౌసల్య వాళ్ళందరి గురించి కూడా.
ఈ కైకేయి ఈ మందర చెప్పిన మాటల వల్ల శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు ఈ అడవులకు పంపించింది. అదంతా మనకు స్టోరీ తెలుసు. ఇక్కడ మనమందరము కూడా ఈ కైకేయి ఆమె యొక్క దృష్టికోణం ఏ విధంగా ఉంది అంటే, మన చుట్టుప్రక్కల కూడా మనకి ఎన్నో చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ అది మనం వినాల్సిన అవసరం లేదు. మనం విన్నామా వినలేదా అని మన దృష్టికోణంని అనుసరించి ఉంటుంది. ఇలా కైకేయికి ఈ మందర చెప్పడం వల్ల ఆ కైకేయి దశరథుడిని వెళ్ళి 3 కోరికలు కోరడం, ఆ రాముడిని మనకి అడవులకు పంపించడం జరిగింది. ఇదంతా మనకు స్టోరీ తెలుసు. అంటే ఆమె ఏ విధంగా ఆ దృష్టికోణం అంటే మందర చెప్పినంత మాత్రాన ఆమె దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. దాన్ని వేరుగా అంటే ఆమె నెగెటివ్‌గా ఆమె మందర ఏదైతే చెప్పిందో దాన్ని నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల అక్కడ మనకి ఆ శ్రీరాముడు అడవులకు వెళ్ళడం అంటే నెగెటివ్‌గా ఆ విధంగా దృష్టికోణం ఆ విధంగా ఆలోచించడం వల్ల ఇప్పటికీ కూడా మనము ఆ కైకేయిని విలన్‌గా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనకు తెలుసు తర్వాత ఎన్ని పరిణామాలు అనుభవించారు అనేసి. కానీ కౌసల్య ఆమె పాజిటివ్‌గా ఆలోచించడం జరిగింది. పాజిటివ్‌గా చూడడం జరిగింది. అంటే నా కుమారుడు ఇక్కడ మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది కాబట్టి వెళ్తున్నారు అనేసి శ్రీరాముడిని వెళ్ళిరా అనేసి చాలా సంతోషంగా ఆవిడ పంపడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి కౌసల్య కూడా ఆ విధంగా లేకోకుండా, ఆ విధంగా థింక్ చేయకోకుండా ఎందుకు అక్కడ దానికి వాదన చేసి ఉంటే ఇంకొక విధంగా రామాయణం జరిగి ఉండేదేమో. కానీ కౌసల్య దానిని దృష్టికోణం పట్ల దాన్ని పాజిటివ్‌గా తీసుకోవడం జరిగింది కౌసల్య. ఓకే. రాముడు చేయవలసిన కార్యక్రమాలు ఈ సృష్టిలో ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడే మాత్రమే కాదు ఎన్నో చోట్ల చేయాల్సినవి ఉన్నాయి అని పాజిటివ్‌గా ఆలోచించింది. అంటే ఎప్పుడైతే అక్కడ పాజిటివ్ దృష్టికోణం వల్ల మనం ఏ విధంగా ఉంటామంటే ఆ విధంగా పాజిటివ్‌గా థింక్ చేయడం వల్ల ఆ విధంగా జరిగింది. లేకపోతే మనం అక్కడ ఆవిడ కూడా వేరే విధంగా ఆలోచన చేసింటే మనం అక్కడ కూడా కుటుంబ కలహాలు మనం మహాభారతంలో చూస్తుండొచ్చు. అన్నదమ్ములు ఏ విధంగా యుద్ధాలు చేశారు. ఇక్కడ కూడా రావచ్చేమో. కానీ మన దృష్టికోణం వల్ల ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని చూస్తున్నాము. మనం పాజిటివ్ వేలో చూస్తున్నామా? నెగెటివ్ వేలో అంటే స్త్రీ యొక్క దృష్టికోణంకి ఎంతో గొప్ప శక్తి ఉంది. ఏ వేలో మనం చూస్తున్నామో, ఏ విధంగా మనం చూస్తున్నామో అదే మన లైఫ్‌లో ఉంటుంది. మనం పాజిటివ్‌గా చూస్తే మన లైఫ్ పాజిటివ్‌గా వెళ్తుంది. మనం నెగెటివ్‌గా ఆలోచించి నెగెటివ్‌గా ఆ సమస్యను చూస్తున్నామంటే మన లైఫ్ కూడా ముందు నెగెటివ్‌గా అనేక సమస్యల్ని చూడాల్సి వస్తుంది. అంటే మనం ఒక స్త్రీ యొక్క దృష్టికోణం ఏ విధంగా ఉంటుందో, ఎంత గొప్పదో మనము ఒక్కొక్కరి యొక్క అనుభవాల నుంచి మనం ఎంతో నేర్చుకోవడం జరుగుతుంది. అంటే మనలో ఉన్న ఆ దృష్టికోణాన్ని మనము గమనించడం నేర్చుకోవాలి మాస్టర్స్. అంటే స్త్రీలో అంత శక్తి ఉంటుంది. మనం ఆ దృష్టికోణంలో ఏ విధంగా చూడాలి, ఒక సమస్య వచ్చినప్పుడు అనేసి మనము తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఈ దృష్టికోణంని మనం ఏ విధంగా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా చూడాలి అనేసి మళ్ళా అందులో కూడా మనకి ఫోకస్‌గా మనము ఆ సమస్య పట్ల ఫోకస్ చేయడం వల్ల మనం ఆ సమస్య నుంచి మనం ఏ విధంగా బయటికి రావచ్చు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఈ దృష్టికోణంలో కూడా ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని నేర్చుకోవాలి. ఆ సమస్య నుంచి ఏ విధంగా మనం బయటపడగం, పాఠాలు నేర్చుకోగలము అంటే మళ్ళీ అందులో ఫస్ట్‌ది అదే చెప్పాను కదా! మనము ఏ విధంగా చూస్తాం, మన దృష్టి ఏ విధంగా ఉంటుందో మన ఫ్యూచర్ కూడా తర్వాత కూడా మనకు అదే వస్తుంది అనేసి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇతరుల జీవిత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మన లైఫ్‌లో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని ముందర ఎవరైనా ఎందుకొచ్చాయి వాళ్ళ చూసిన దృష్టికోణం అంటే మన ముందు తరాల వాళ్ళు ఆహ్, ఏమైతే నేర్చుకున్నారో వాటి యొక్క జీవిత అనుభవాల నుంచి మనము పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత మన స్వప్న పైన దృష్టిని పెట్టాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మహిళకి కూడా ఏదో ఒక స్వప్నం, ఏదో ఒక కల ఉంటాయి. వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఎవరో నేను చెప్తే ఏం చెయ్యరు అలా కాదు. మనము ఫోకస్ మన కలల పట్ల ఏదైనా ఫోకస్ పెట్టడం వలన అంటే ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ప్రెజెంట్ మనకి ఈ యుగంలో మహిళలకు చాలా స్వేచ్ఛ ఉంది. అంటే స్వేచ్ఛ ఉంది. చాలా
ఉపయోగం అంటే చాలా మంచి యుగంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనం గతంలో చూసుకుంటే ఆ సత్యయుగంకెళ్తే హరిశ్చంద్రుడు వాళ్ళ తన భార్యని అమ్మడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఆ విధంగా జరుగుతుందా? మన స్త్రీలకి ఆ విధంగా అంటే ఆ టైంలో హరిశ్చంద్రుని కాలంలో ఆ విధంగా చేసినా కూడా ఆ స్త్రీకి విలువ లేకుండా అంటే దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, దాన్ని ఎవరు కూడా అది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు. అంటే అక్కడ స్త్రీకి యొక్క గౌరవం కానీ, వాళ్ళకిచ్చే విలువ కానీ ఏ విధంగా ఉండేది? ఇప్పుడు మన ప్రెజెంట్ ఏ విధంగా ఉంది? మన స్త్రీకి ఏ విధంగా ఉంది? స్వేచ్ఛ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థికంగా కానీ మనకు స్వేచ్ఛ ఉంది. అలాగే ఇప్పుడు రామాయణంలోకొచ్చేస్తే సీతామాతను రావణాసుడు ఆహ్, తీసుకెళ్లడం జరిగింది. కానీ ఈ కాలం ఇప్పుడు ప్రెజెంట్‌లో ఆ విధంగా ఏదైనా జరిగితే దాన్ని ఖండించడానికి ఎంతోమంది మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఎవరు కూడా ఏమి అనలేదు రావణాసురుడిని. అంటే అక్కడ ప్రతి ఒక్కరి గురించి కూడా మనము ప్రతి ఒక్కరు కూడా అంటే మనము ఈ యుగంలో ఉన్నాము అంటే మనం ఎంతో ఉన్నతంగా అంటే ఎక్కువ మనకు చాలా సెక్యూరిటీ అంటే కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాము. కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. అంటే 100% ఎక్కడ ఉండదు మాస్టర్స్. కానీ గతంలో పోల్చుకుంటే మనకి కొద్దిగా అంటే మనం మహిళలం కొంచెం ఎదిగామని చెప్పొచ్చు. అంటే గతంలో వాళ్ళ సతీకి సహగమనం మనం చూసే ఉన్నాం. ఒక భర్త చనిపోతే స్త్రీని కూడా సతీ సహగమనం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం దాని నుంచి మూఢనమ్మకాల నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. అంటే సీతామాత రామాయణంలో అంటే దృష్టికోణము మనం ఏ విధంగా ఆలోచించాలి అనే దాని గురించి మనకు దృష్టికోణంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సీతామాతను చూసుకోవచ్చు. మనకు సీతాయనం బుక్ రీడ్ చేసినప్పుడు తెలుస్తుంది మాస్టర్. రావణాసురుడు మనకి ప్రతి ఒక్కరు రీడ్ చేసుంటారు అది. రావణాసురుడు అక్కడ ఎత్తుకెళ్ళలేదు సీతామాతని బలవంతంగా తీసుకెళ్ళలేదు. అక్కడ మాత దానిని యాక్సెప్ట్ చేసి నేను వెళ్ళడానికి ఆ మాత అంగీకరిస్తేనే రావణాసుడు వచ్చేసి మనం ఆయన వచ్చి సీతామాతను తీసుకెళ్ళడం జరిగింది. ఇది అందరికి కూడా చెప్తే చాలా మందికి అది నమ్మరు. కానీ ఎవరైతే ఈ ధ్యానులు మనం రీడ్ చేసామో మనకు ఆ రామాయణంలో జరిగిన నిజమైన మనకి ఏం జరిగిందో మనకు తెలుసుకోవడం జరిగింది. అంటే సీతామాత ఆ విధంగా లంకకు వెళ్ళడానికి ముందే మనకు ఆ స్టోరీ తెలుసు. ఆ గోదావరి నది ఒడ్డున కూర్చొని ఉంటే గోదావరి మాత నది మాట్లాడడం జరుగుతుంది సీతామాతకు. ఈ విధంగా ఆయన చేసే కార్యక్రమాలు అవన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు. ఎక్కువ క్రూరంగా మారిపోతున్నారు. అక్కడ మీరెళ్లి చేయాల్సినది ఉంది అంటే, అక్కడ ఆమె దృష్టికోణం చూడండి సీతామాత. అందరి గురించి ఆలోచించి, లేదు నేను ఎందుకెళ్తాను అందరి గురించి అంటే, అక్కడ సీతామాత దృష్టికోణం ఏ విధంగా ఉంది? ఆ విధంగా పాజిటివ్‌గా థింక్ చేయడము. అంటే మనం ఏ విధంగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దృష్టికోణంతో చూడాలి? అది నలుగురికి యూజ్ అవుతుందా? లేదా? ఆ విధంగా మనం దృష్టికోణం అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ దృష్టికోణం అనేది, ఆ దృష్టి శక్తి అనేది మనకి ప్రతి స్త్రీకి ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే మనం ఎదుగుతామో దాన్ని మనము గమనించుకోవాలి మాస్టర్స్. అలాగే సెకండ్ వన్ అంటే ఇక్కడ మనం దృష్టికోణంలో 3 పాయింట్స్ చెప్పుకున్నాం. మనము ఏది చూస్తామో, ఏ విధంగా చూస్తామో ఆ విధంగానే మనం లైఫ్ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మన ఇతరులు అంటే ముందు తరాల వాళ్ళ యొక్క అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాము. తర్వాత మూడోది మనం స్వప్నం పైన ఫోకస్ చేయాలి. మనం ఏ విధంగా మనం మన ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలకు గానీ ఎనీ కల మనకి ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ చేయాలి. దృష్టిని పెట్టినప్పుడు మనం దాన్ని సాధించగలము అనేసి ఆ 3 పాయింట్స్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి నిర్ణయ శక్తి. నిర్ణయ శక్తి అంటే మనం ఏదైనా ప్రతి స్త్రీ కూడా ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. అంత నిర్ణయ శక్తి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గాంధారి తీసుకోవచ్చు. ధృతరాష్ట్రుడుకి అతని కళ్ళు కనిపించవు కాబట్టి ఆవిడ కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. కానీ ఆవిడ ఆ విధంగా కళ్ళకు గంతలు కట్టుకుంటున్నప్పుడు చాలా మంది అలా చేయకూడదు. ఆయనకి నువ్వు సహకరించాలి అని ఎంతోమంది ఆవిడకి చెప్పడం జరిగింది. అంటే మన నిర్ణయం ఒక స్త్రీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దానికి ఏ విధంగా కట్టుబడి ఉంటుందో అంత శక్తి ఉంది ప్రతి ఒక్క మహిళకి కూడా. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో,
దాని గురించి ఏ విధంగా ఇప్పుడు బయటికి రావాలంత నిర్ణయం ఎనీ ఎనీ సిచ్యుయేషన్‌లో అంటే అంత నిర్ణయ శక్తి అనేది మహిళలకి ఉంటుంది. మనకు శాంత, శాంత అంటే దశరథ మహారాజు కుమార్తె. ఆవిడ కూడా చాలా నిర్ణయ శక్తి. అంటే ఆవిడ నుంచి మనం నేర్చుకోవచ్చు. మనకు దాని గురించి చాలా కొందరు కొన్ని స్టోరీస్ చెప్తారు. చిన్నప్పుడే ఆవిడ ఏదో ఆహ్, ఏదో ఒక నక్షత్రం మంచిది కాని నక్షత్రంలో పుట్టడం వల్ల ఆవిడను బయట అడవులలో వదిలిపెట్టడం జరిగిందని ఒక స్టోరీ చెప్తారు. లేదు తర్వాత ఈ దశరథ మహారాజు ఇక్కడ వర్షాలు పడకపోతే ఒక ఋషిని తీసుకొని వస్తే అక్కడ వర్షాలు పడతాయంటే శాంత వెళ్ళి ఆ ఋషిని తీసుకొని రావడం వల్ల ఆవిడ ఆ ఋషిని వివాహం ఆడాల్సి వచ్చింది. ఆ విధంగా అంటే ఆవిడ నిర్ణయం చూడండి శాంత. ఏదైనా స్టోరీస్ చూడండి. ఆ అమ్మాయి చిన్నతనంలో వాళ్ళ తండ్రి అడవుల పాలు చేసినా కూడా దాన్ని ఎప్పుడూ కూడా నా తండ్రి ఇలా చేశాడు అని దాని గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోలేదు. దాన్ని నిర్ణయం తీసుకొని తను చాలా అడవులలో చాలా సీదా అంటే ఆమె యువరాణి. కానీ దాన్ని ఆ విధంగా లేకుండా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకొని ప్రతిదీ కూడా అక్కడ సాధారణంగా జీవనాన్ని సాధిస్తూ కూడా ఆమె ఎంతో అద్భుతంగా లైఫ్ జీవించడం జరిగింది. అంటే నిర్ణయించుకుందనమాట. నిర్ణయ శక్తి ఆ విధంగా ప్రతి ఒక్కరిలో కూడా ఆ విధంగా నిర్ణయ శక్తి ఉంటుంది. ఈ నిర్ణయ శక్తిలో మనం కూడా మళ్ళీ 3 పాయింట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఏం చేశారో మనం ఆ లైఫ్ నుండి మనం దాన్ని గ్రహించాలి. అంటే మనం గతంలో ఏదైనా ఓటమి వచ్చిండొచ్చు. అక్కడ నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి? ఆ నిర్ణయం తీసుకోవడానికి ఈ పాయింట్స్ మనం ఫాలో అవ్వాలి. మనం గతంలో ఈ ఓటమి వచ్చినప్పుడు అక్కడ నుంచి మనం పాఠాలను మనం గ్రహించాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి సానుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ సమాజం ఏ విధంగా ఉంది? పురుషాధిక్యంతో ఉంది. అంటే మనం సానుకూలంగా అంటే సమాజ పరంగా కాదు, మన కుటుంబ పరంగా కూడా అంటే మనము మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకు కొందరికి నచ్చకపోవచ్చు ఇంట్లో. అంటే వాళ్ళకు సానుకూలంగా ఏ విధంగా అవసరమో ఆ విధంగా ఉంటూ మార్పును మనం తీసుకొని రావచ్చు. కానీ దానికి నెగెటివ్‌గా మనం వెళ్ళేసి వాళ్ళతో ఫైట్ చేసి అలా చేయడం కంటే సానుకూలంగా వాళ్ళకు ఉంటూ మనము వాటిలో మనం మార్పు తీసుకొని రాగలము. ఇంకా మనం ఎంత చేసినా కూడా వాటిలో మనము వాళ్ళలో మార్పు తీసుకురాలేదు అంటే కాలానికి మనం వదిలివేయడం. అంటే కాలమే దానికి పరిష్కారం చేస్తుంది. అంటే మనం ప్రయత్నం చేయాలి. ఇంకా ఎంత చేసినా కూడా సానుకూలంగా ఉన్నాము మనం. ఏం చేసినా కూడా ఆ పరిస్థితులలో మార్పు రాలేదు. అంటే చివరికి మనము ఈ కాలానికే మనము ఆ నిర్ణయాన్ని అనేది వదిలిపెట్టాలి. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి క్రియాశక్తి. క్రియాశక్తి అంటే అందులో మళ్ళీ 3 పాయింట్స్ ఉన్నాయి. బాధ్యతలను స్వీకరించడం, గతాన్ని తుడిచివేయడము, సామధాన దండభేదాలు. అదే ఫస్ట్ బాధ్యతలు అంగీకరించడం. ఒక మహిళగా ఒక స్త్రీగా మనం జన్మ తీసుకున్నామంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని మనము స్వీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిడింబి తీసుకోవచ్చు మాస్టర్స్. అంటే మనకు తెలుసు హిడింబి స్టోరీ. భీముడు ఈ హిడింబి వీళ్ళు పాండవులు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి అక్కడ వివాహం జరగడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరికి ఘటోత్కచుడు జన్మించడం జరిగింది. తర్వాత వాళ్ళు ఆ వనవాసం నుంచి ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళ రాజ్యానికి వస్తున్నారో అది వాళ్ళ రాజ్యానికి విరుద్ధం కాబట్టి హిడింబి అనే అమ్మ అక్కడే వాళ్ళు అడవిలో ఉండే వాళ్ళ ప్రాంతాలు కాబట్టి అక్కడ ఆ సమాజాన్ని వాటిని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆవిడని అక్కడనే వదిలిపెట్టి రావడం జరిగింది. అంటే అక్కడ హిడింబి తన బాధ్యతలను స్వీకరించింది. తన కొడుకుని పెంచి ఎంతో అద్భుతంగా విద్యలు నేర్పించి అంటే ఆ బాధ్యతల్ని స్వీకరించింది. ఇప్పుడు సమాజంలో చాలా మంది మనం చూడొచ్చు మాస్టర్స్. ఇప్పుడు భార్యాభర్తలు ఏదైనా అనివార్య కారణాల వల్ల విడిపోవడం గాని చేసినా కూడా
ఒక మహిళ ఎప్పుడూ కూడా భార్య ఎప్పుడూ కూడా తన పిల్లల్ని వదిలిపెట్టి ఉండదు. అంటే తన బాధ్యతను నిర్వర్తించడానికే ప్రయత్నిస్తుంది. ఏదో 1 ఆర్ 2 కేసెస్‌లో ఉండొచ్చేమో కానీ, ఎక్కువ భాగము ఈ మహిళ అనే అమ్మాయి తన బాధ్యతల నుంచి బయటికి రావాలని తనకి ఏవైతే బాధ్యతలున్నాయో వాటిని స్వీకరించడానికే యాక్సెప్ట్ చేస్తుంది. మనము లైఫ్‌లో చూస్తూ ఉంటాం. ఈ సమాజంలో చూస్తుంటాం ఎన్నో అంటే ఎంతోమంది అమ్మాయిలు సింగిల్ పేరెంట్‌గా ఉంటూ కూడా పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అంటే బాధ్యతలను స్వీకరిస్తారనమాట. అంటే అంటే గతంలో జరిగిన వాటిని మర్చిపోతారు. తుడిచివేయాలి. అంటే గతంలో ఏదైనా సిట్యుయేషన్ జరిగినప్పుడు దాన్నే పట్టుకొని ఆ సిట్యుయేషన్ గురించి ఆలోచిస్తూ ఉండక దాన్ని జరిగిపోయింది. దాన్ని వదిలిపెట్టేస్తేనే మనం ముందుకు వెళ్ళగలము. ఆ సమస్య నుంచి మనం బయటికి రాగలము. అంటే ఆ క్రియ మనం ఏదైనా చేయగలము. క్రియాశక్తి అంటే మనం గతంలో ఏదైనా మనకు జరిగింటే దానిని మనం తుడిచివేయాలి. తర్వాత సామధాన దండోపాయం. అంటే ఇప్పుడు మనం చెప్పారు కదా! ఫస్ట్ సానుకూలంగా ఉండాలి. ఓకే. తర్వాత మన యొక్క హక్కుల కోసం మనం మాట్లాడాలి, చేయాలి, యుద్ధాలు చేయాలి. అది కూడా చేయలేకపోతే ఇంకా తర్వాత ఆ సిట్యుయేషన్ నుంచి మనం బయటికి దూరంగా వెళ్ళిపోవాలి. అవి మనం చేయాల్సినవి. అంటే మనం చేయాల్సిన ఒక సమస్య వచ్చినప్పుడు అనుకూలంగా ఉండాలి, సామంగా ఉండాలి. అంటే ఒకటే అంటే ఊరికే సానుకూలంగా ఉంటే అవి జరగవు. తర్వాత వాటి గురించి చర్చించాలి, మాట్లాడాలి, యుద్ధం చేయాలి. తర్వాత కూడా అక్కడ ఎటువంటి మార్పు లేనప్పుడు వాటికి దూరంగా మనము వెళ్ళాలి. అంటే క్రియాశక్తి కూడా ప్రతి మహిళల్లో అంతర్గతంగా ఉంటుంది. వాటి పట్ల మనము అవగాహన కలిగి ఉండాలి. అంటే ఎంతో అద్భుతమైన శక్తి ఉంది మనకు. ప్రతి ఒక్క స్త్రీలో కూడా. అంటే ఇప్పుడు దృష్టికోణం చెప్పడం జరిగింది. తర్వాత నిర్ణయ శక్తి. ప్రతీదీ కూడా ఏదైనా నిర్ణయం చేసుకోగలదు. చూస్తున్నామిప్పుడు. ప్రతి మహిళ కూడా తన ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇప్పుడు చాలామంది ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ఎంతో ఉన్నతంగా పురుషులకి సమానంగా కూడా మనకు ఎంతో ఎదుగుదల అంటే ఈక్వల్‌గా కూడా ప్రతి రంగంలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారనమాట. అంటే ఇంత అద్భుతమైన శక్తి ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. అంటే నేను మహ అమ్మాయిని, లేదు నేనొక స్త్రీని, ఒక మహిళని, భార్యని, నేను చెప్తే ఎవరు ఏం వింటారు? ఆ విధంగా కాకుండా మనలో ఇన్ని శక్తులున్నాయి. వీటిని మనం గమనించాలి. వీటిని మనము యూజ్ చేసుకోవాలి. ఉపయోగించుకోవడం వల్ల మనం ఏ విధంగా సమస్య నుంచి బయటికి రాగలము అని ఈ కాన్సెప్ట్ మనకి చాలా అద్భుతంగా చెప్తుంది మాస్టర్స్. అలాగే లాస్ట్ కోరిక శక్తి. అంటే మనకు ఏదైనా కోరిక ఏ విషయమైనా ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెడిటేషన్‌లో మనం ఉన్నత స్థితికి దాని మీద మనం ఫోకస్ చేసి దానికి అనుగుణంగా మనం ఏమైతే సాధన చేయాలో, ఆ సాధన చేసినప్పుడు కోరిక ఉంటే సరిపోదు. ఆ కోరికని మనం సాధించుకోవడం కోసం మనం ఎంత సాధన చేయాలి? దానికోసం మనం ఎంత కృషి చేయాలి? అదంతా గమనించుకోవాలి. అంటే ఈ కోరికల వల్ల మనకి నెగెటివ్ కూడా ఉంటుంది. అంటే మనం ఆ కోరికల్ ఏ విధమైన కోరికలు మనకి అవసరం. అవన్నీ కూడా మనము అంటే వీటి వల్ల పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. వాటిని మనము చెప్పాం కదా! ఏ కోణంతో మనం వెళ్తున్నామో ఆ విధంగా మన ఫలితాలనేవి వస్తూ ఉంటాయి. ఆహ్, మనం ఇప్పుడు ద్రౌపది మనం చెప్పొచ్చు. అంటే కోరిక అంటే మనం దేని మీదైతే మనం ఫోకస్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా నెరవేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలుసు ద్రౌపదిని మనకు సభలకు తీసుకొనొచ్చి ఆవిడని అవమానం చేస్తూ ఉంటారు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని అందరిని చూస్తుంది. సభలో ప్రతి ఒక్కరిని చూస్తుంది. ఆవిడకు ఎవరు కూడా సహాయం చేయలేరు. ఇంక ప్రతి ఒక్కరు కూడా ఎవరి నుంచి కూడా ఆవిడకు సహాయం అందదు అని ఎప్పుడైతే ఆమె తెలుసుకుందో శ్రీకృష్ణుడిని వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక మాట చెప్పడం జరిగింది. నీలో ఉన్న ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, నీవు ఏదైతే కోరిక ఉందో దాన్ని కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. అంటే ఒక సర్కిల్‌లో 360 డిగ్రీస్ ఉంటాయి మాస్టర్స్. అంటే అందులో ఒక డిగ్రీ మనకు లేకపోతే ఇంకా రిమైనింగ్ 359 డిగ్రీస్ ఉంటాయి. అంటే ఒక ప్రాబ్లమ్ మనకొచ్చినప్పుడు ఒక మార్గం అనేది లేకపోతే మనం ఆ మార్గంనే చూస్తూ ఉంటాం.
రిమైనింగ్ ఉన్న దారులను 300 అక్కడ 360 డిగ్రీస్ ఏ విధంగా అయితే ఒక సర్కిల్‌లో ఉంటాయో, రిమైనింగ్ 359 డిగ్రీస్ అక్కడ కోణాలు ఉంటాయి. మనము ఏదైతే లేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా మనకు అక్కడ ఏమేమి ఉన్నాయో వాటి గురించి వాటిని మనం దృష్టి ఫోకస్ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు ఆవిడకంటే మనము ఏ విధంగా సమస్య వచ్చినప్పుడు ఒక మార్గం లేదు. ఆ మార్గాన్నే చూస్తూ ఉంటాం మనం. తర్వాత రిమైనింగ్ అంటే ప్రతి ఒక్క సమస్య మనకు ఈ సృష్టిలో వచ్చింది అంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక మార్గం లేకపోతే మనం దాన్నే చూస్తూ ఉంటాం. ఏవేవి మార్గాలున్నాయి వాటిని గమనించం. అంటే ఒక సమస్య ఉంది ఈ భూమి మీద, ఈ సృష్టిలో ఒక సమస్య వచ్చిందంటే ఆల్రెడీ దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఆ విధంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పడం జరిగింది. అంటే ఆ సమస్యను మార్గాలున్నాయి గమనించమని చెప్పింది. అప్పుడు ఆవిడ తనలో ఉన్న ఆ కోరిక అంటే ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేయడం వల్ల తర్వాత ఆవిడకు ఒక ఆలోచన రావడం జరిగింది. ఓకే. పాండవులందరూ కూడా అక్కడ దాసులుగా మారిపోయారు. తనకి బానిసలుగా అయిపోయారు. అందరూ కూడా కింద కూర్చొని ఉన్నారు. కానీ అప్పుడు ద్రౌపది దుర్యోధనుని అడగడం జరిగింది. నన్నొడ్డి తానొడ్డెనా? లేక తానొడ్డి నన్నొడ్డెనా? అంటే ఫస్ట్ నన్ను మీకు బానిసగా చేసి తనను బానిస అయ్యాడా? లేకపోతే తను బానిస అయ్యాక నన్ను బానిసగా పెట్టారా మీ దగ్గర? అనేసి ఆవిడ క్వెషన్ ఎయడం జరుగుతుంది. అప్పుడు దుర్యోధనుడు అనుకొని లేదు ఫస్ట్ వాళ్ళ తమ్ముళ్ళను పెట్టడం జరిగింది జూదంలో. తర్వాత తనను తాను బానిసగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత నిన్ను పెట్టారని చెప్తారనమాట. అంటే అక్కడ ఆవిడ ఏమంటుందంటే ఆల్రెడీ ధర్మరాజు అక్కడ మీకు దాసి అయిపోయాడు. మళ్ళీ తనకు హక్కు లేదు నన్ను అక్కడ దాసిగా చేయడానికి, నన్ను అక్కడ పెట్టడానికి లేదు అనేసి అక్కడ ఆవిడ ఆ పాయింట్‌లనేది రైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అక్కడ సభలో ఉన్న వాళ్ళు కూడా అది కరెక్ట్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ప్రాబ్లమ్ మనకొచ్చినప్పుడు ఒక మార్గం మనకు ఏదైతే లేదో రిమైనింగ్ ఇంకా చాలా మార్గాలుంటాయి. వాటి గురించి మనం ఆలోచించాలి. వాటి పట్ల మనం ఫోకస్ చేయాలి. ఆ విధంగా ఫోకస్ చేయడం వల్లనే మనము ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏదో ఒక మార్గం ద్వారా మనము సాల్వ్ చేసుకోగలము అనేసి మనలో ఇంత శక్తి ప్రతి ఒక్క స్త్రీలో కూడా అంతర్గతంగా ఇన్ని శక్తులున్నాయి. అంటే ఏ సమస్య మనకొచ్చినా కూడా వాటిని వాళ్ళే స్వయంగా సమస్యను పరిష్కారం చేసుకునే శక్తి ఒక మహిళకే. మనం చూస్తూ ఉంటాం మాస్టర్స్. ప్రతి రంగాల్లో కూడా స్త్రీలు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. వర్క్ చేస్తున్నంత మాత్రాన ఇంట్లో వర్క్ వాళ్ళేం చూడకుండా ఉండరు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళు నిర్వహణ విధానం ఇప్పుడు చెప్పాను కదా! నిర్వహణ విధానం, నిర్వహణ శక్తి అంటే నిర్ణయాత్మక శక్తి అంటే ఏ విధంగా నిర్వహించుకుంటారు. ప్రతి దాన్ని కూడా ఏ విధంగా నిర్వహించుకోలే శక్తిని మనకు ప్రతి ఒక్క మహిళ కూడా దాన్ని అంతర్గతంగా మనం కలిగి ఉన్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉన్న ఈ శక్తులను గ్రహించి అంటే చాలా మంది అంటుంటారు. నా ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా అంటే నేనేం చేస్తాను? నా మాట ఎవరు వింటారు? ఆ విధంగా కాదు. మనలో ఇన్ని శక్తులున్నాయి. మనం ఏదైనా చేయగలం, సాధించగలం. ఆ విధంగా మనం పట్టుదలతో మనం ఏది కావాలో, ఏ విధంగా మన లైఫ్ ఉండాలో మనం నిర్ణయించుకొని, దానికి అనువుగా మన దృష్టికోణం కానీ ఏ విధంగా మార్చుకోవాలి, మన నిర్ణయం ఏ విధంగా ఉండాలి, ఏ వేలో వెళ్ళాలి అని ప్రతీదీ కూడా ఏ వేలో ప్రతి దానికి కూడా పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది మాస్టర్. ఏ వేలో వెళ్తున్నాము, ఏ వేలో వెళ్తే మనము దాన్ని సాధించుకోగలము. అలాగే ఏ విధంగా క్రియాశీలత అంటే ఏ విధంగా దాన్ని ప్లాన్ చేయాలి మనము. ప్లాన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ స్టెప్ చెప్పాం గదా! మనం గతంలో ఏమన్నా ఫెయిల్యూర్ అయితే దాని నుంచి మనం నేర్చుకోవడము. అలా కాకుండా వేరే రూట్ చేయడము. అలాగే మన కోరిక మనకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేయడం. ఆ ప్రాబ్లమ్ పట్ల మనం ఫోకస్ చేసినప్పుడు దాని నుంచి మనము 100% కూడా సొల్యూషన్ అనేది మనకు జరుగుతుంది. ఈ విధంగా ప్రతి మహిళలో కూడా ఇంత అద్భుతమైన శక్తి ఉంటుంది. అంటే ఆ శక్తిని మనం ఉపయోగించుకొని ఎంతో ఉన్నతంగా ఈ మెడిటేషన్‌లోనే అని కాదు మాస్టర్స్. మెడిటేటర్స్ అనే కాదు. పత్రిజీ సార్ అదే చెప్తారు. పత్రిజీ సార్ చెప్పిన మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ఆడియో కూడా ఇప్పుడు ఎక్కువగా గ్రూప్‌లో వస్తూ ఉంది మాస్టర్స్. అదే పత్రిజీ సార్ అంటారు. ప్రతి ఒక్క మహిళ కూడా అద్భుతం.
ఒక స్త్రీగా జన్మ తీసుకుంటేనే అదొక అద్భుతం. అందులోనూ మెడిటేషన్ చేస్తే ఆ స్త్రీ ఇంకా మహా అద్భుతం. అంటే ఒక స్త్రీగా జన్మ తీసుకోవడమే అది అద్భుతంగా ఉంటుంది. అంటే మనము ప్రతిదీ కూడా చూడండి, మనం నేచర్‌లో శక్తి స్వరూపం అంటే శక్తి స్వరూపం మనం ఆరాధించే దైవాలనే కానీ, శక్తి స్వరూపులనే మనము అంటే శక్తిగా మన స్త్రీలని మనము పూజించడం జరుగుతుంది. అంటే ప్రతి మహిళలో కూడా అంతర్గతంగా ఇంత అద్భుతమైన శక్తి ఉంది అని మనకు ఎంతో అద్భుతంగా ఈ కాన్సెప్ట్ మనకు చెప్పడం జరిగింది. ఈ కాన్సెప్ట్ నాకు తెలిసినంత నేను చదివినప్పుడు నాకేదైతే జ్ఞానం అందిందో అది మీకు అందించడానికి నేను ట్రై చేశాను. ఈ అంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్ వారికి, అలాగే ఈ జూమ్ సెషన్‌లో వింటున్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన ఛాన్స్ ఇచ్చినందుకు. థాంక్ యూ మాస్టర్స్. అలాగే చివరగా ఇంత అద్భుతమైన నేను జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ముఖ్య కారకులైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెషన్ ఎండ్ చేసుకుంటున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్.
థ్యాంక్ యూ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించిన జానకి గారికి, సరస్వతి గారికి, అనంతలక్ష్మి గారికి, లక్ష్మీ మేడంకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.